బాలు అయితే మనోజ్ వెతుకుతున్న అమ్మాయిని తీసుకొని గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. మేడం ఒక 10 నిమిషాలు గుడి లోపలికి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పేసి బాలు అంటాడు. సరే వేగంగా వెళ్ళి వేగంగా రా, టైం అయిపోతుంది, నాకు పని ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడే వచ్చేస్తాను మేడం అని చెప్పేసి నేను కూడా వచ్చేసాను అని బాలు అంటూ ఉంటాడు. సరే వచ్చావు కానీ మాట్లాడకుండా కుదురుగా నిలబడి చూడు అంతే అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి బాలు చూస్తూ ఉంటాడు. ఇక కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణలు మొదలుపెట్టామా అని చెప్పేసి అంటూ కొబ్బరికాయ కొట్టేసి మేము రోహిణి అయితే ప్రదక్షిణలకి నడుస్తూ ఉంటుంది. అలా కాదు, అంగ ప్రదక్షిణలు అంటే అలా కాదు అని అనేసరికి దొర్లుతూ చెయ్యాలి, అంగ ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగాలి అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి రోహిణి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఇక మీనా వాళ్ళైతే సపోర్ట్ చేస్తూ ఉండగా రోహిణి అయితే అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అలా ప్రదక్షిణలు చేయగానే బాలు అయితే అలా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక బాలు తీసుకొచ్చిన అమ్మాయి అయితే కారులో నుంచి బయటకి ఉండి ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక మనోజ్ కూడా ఫోన్ వచ్చిందని ఇప్పుడే బయటకు వస్తాను ఉండు అని చెప్పేసి బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అలా బయటకు వచ్చిన మనోజ్ని చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. అలా అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ నేను మనోజ్కి దొరికానంటే ఖచ్చితంగా డబ్బులు అడుగుతాడు అని చెప్పేసి కారులో దాంగుని ఉంటుంది. అలా కారులో దాంగునేసరికి మనోజ్ అయితే అలా మాట్లాడుకుంటూ వస్తూ కారు దగ్గర అయితే నిలబడుతూ ఉంటాడు. అలా కారు దగ్గర నిలబడగానే అమ్మాయి దాంగుని ఉంటుంది. ఇక మనోజ్కి కనబడకుండా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా చేసి మనోజ్ అయితే కారు దగ్గర అలా మాట్లాడుతూ ఉంటాడు. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మనోజ్ తనని చూస్తాడేంటోనని.